భువనగిరి టౌన్లో ఉన్నటువంటి డేటా ఆపరేటర్స్గా ఐటీ రంగ సంస్థ ఒకటి నడుస్తున్నది. అందులో 900 మంది దాకా మహిళలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో అర్ధాంతరంగా యాజమాన్యము అందులో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం తెలియకుండా వాళ్ళని జాబ్ నుంచి రిమూవల్ చేయడం అనేది జరిగింది. ఆ రిమూవల్ ఒక లిస్ట్ పంపించి, ఆ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయి, మిమ్మల్ని జాబ్ నుంచి తీసేస్తున్నాం, మీరు ఉప్పల్కి రండి, ఉప్పల్ హెడ్ ఆఫీస్కి అని చెప్పి ఉప్పల్కి పిలిపించుకొని వాళ్ళని సంతకం చేయండి అని వాళ్ళని భయపెట్టించి సంతకం చేయించుకోవడం అనేది జరిగింది. సంతకం చేయము, మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూడా ఇట్లా అర్ధాంతరంగా తీసేస్తాం మమ్మల్ని, మేమేంటి, మా కుటుంబాల పరిస్థితి ఏంటి, మేము రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి, మేము ఉద్యోగాన్ని నమ్ముకొని మా కుటుంబ పోషణ ఎన్నో ఆధారాల మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మేము ఆగమవుతామని వాళ్ళు ఏడ్చినా గానీ వినకుండా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్లు గుంజుకొని వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా మేము ఈ జాబ్ నుంచి రిమూవ్ అవుతున్నట్టుగా లెటర్ క్రియేట్ చేసి వాళ్ళ మెయిల్కి పంపించి వాళ్ళ మెయిల్ని కూడా క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రకంగా యాజమాన్యం అక్కడ ఉన్నటువంటి సిఇఓ వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. ఇంకా అనేక రకమైనటువంటి ఆగడాలు కూడా ఆ సంస్థలో జరుగుతున్నాయి. అంటే వాళ్ళు స్టార్టింగ్ లో ఏదైతే సంస్థ ఏర్పడ్డప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీకు ఈ ఉద్యోగానికి మేము భరోసా ఇస్తున్నామని తెలియజేయడం అనేది కూడా జరిగింది. మెటర్నిటీ లీవ్లు ఇస్తామని చెప్పారు. చిన్న పిల్లలు ఉంటే కూడా ఆ చిన్న పిల్లల్ని తీసుకొచ్చుకోండి అనే అవకాశం కూడా కల్పించారు. ఇప్పుడు అర్ధాంతరంగా మా కంపెనీ లాస్ లో ఉంది, మేము ఆ కంపెనీ మూసేస్తున్నామని చెప్పి కొన్ని షరతులను విధిస్తున్నారు. ఏంటో షరతులు అంటే, చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే మేము జాబుకు మేము అలో చేయమనే షరతులను విధిస్తున్నారు. అంటే లోపాయకంగా ఆ కంపెనీ లాస్ అవుతుందని చెప్పి కార్మికుల మీద కక్షపూరితంగా ప్రవర్తిస్తున్నటువంటి యాజమాన్యంపై చర్యలు తీసుకొని ఏదైతే ఉద్యోగాల నుంచి రిమూవ్ చేసినటువంటి మహిళలని మళ్లీ తిరిగి ఉద్యోగాలకు తీసుకోవాలి. వాళ్ళకైతే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో లేబర్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఈఎస్ఐ, పిఎఫ్ కూడా కట్ అవుతుందని చెప్పారు. అవి కూడా వాళ్లకు వర్తించే విధంగా వాళ్ళకి మళ్లీ ఉపాధి అంటే మళ్లీ ఉద్యోగాలకు తీసుకోవాలని కూడా ఇక్కడ డీసీఎల్లో లెటర్ ఇవ్వడం అనేది జరిగింది. తీసుకొని ఎడల మళ్లీ ఈ పోరాటాన్ని కూడా ఉధృతం చేస్తాము. ఇంకోటి ఏంటంటే, మరి దారుణంగా ఉంది ఆ మహిళల పరిస్థితి. ఈ 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఆ సంస్థలో ఒక ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ట్యాగ్, ఒక ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇవాళ రేపు మనం చూస్తున్న ఉపాధి హామీ కూలి పనికి పోతే వాళ్ళకు కార్డు ఉన్నది, వాళ్ళకు భరోసా లాంటిది ఉన్నది. అట్లాంటి వాళ్ళకి వీళ్ళకు ఆ కార్డు అనేది కూడా, ఐడి కార్డు అనేది కూడా లేకున్నటువంటి పరిస్థితి. అంటే అమ్మాయిలు పనిచేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఇళ్లకి వెళ్లేటప్పుడు కూడా నైట్ షిఫ్ట్లలో గుంపుగా ఒక ఆటోలో కానీ ఒక వెహికల్లో కానీ వెళ్తున్నటువంటి క్రమంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవడము, అంటే ఈ రోడ్ మీద ఉన్నటువంటి వాళ్ళతో వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఏంటని ఆరాధిస్తున్నటువంటి క్రమంలో ఎన్నో అవమానాలకు కూడా గురైనటువంటి పరిస్థితి అని వాళ్ళు చెప్తున్నారు. ఆ క్రమంలో కూడా వాళ్ళు యాజమాన్యాన్ని అడిగారు, మాకు ఇలాంటి అవమానాలు ఎదురవుతున్నాయి, మాకు ఐడి కార్డు ఇవ్వండి అని కూడా. అంటే ఐడి కార్డులు మీకు ఎందుకు అని అపహాస్యం చేసే పద్ధతులలో వాళ్ళు మాట్లాడడం అనేది కూడా జరిగింది. అసలు ఈ సంస్థ ఏదైతే ఉందో ఈ మహిళలకు భద్రత కల్పించే విషయంలో కూడా కొంత లోపాయకంగా ఉన్నది. కాబట్టి యాజమాన్యంపై చర్యలు తీసుకొని రిమూవల్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలని కూడా మేము ఇక్కడ సిపిఎం పార్టీగా వాళ్ళ బాధితులను తీసుకొని మేము ఇక్కడ డీసీఎల్ గారికి లెటర్ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళ పక్షాన మేము పోరాటం చేస్తామని కూడా తెలియజేసుకోండి.